ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ కుటుంబానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 50 లక్షలు ఆర్థిక సహాయము అభినందనము అన్నారు. అందరికీ నమస్కారం. పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన మధుసూదన్ గారికి కావలిపట్టణం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు అతనికి ప్రకటించడం జరిగింది. అలాంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శమూర్తిగా తీసుకోవాలి. ముఖ్యంగా కూడా జనసేన పార్టీ ఈ 50 లక్షలతో పాటు పార్టీ ఇన్సూరెన్స్ భారతదేశంలో ఎవరు చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని ఎప్పుడు కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. దేశ భద్రత కోసం ఒక పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పాకిస్తానీయుల్ని కూకటి వేళ్లతో పెకలించి పంపించాల్సిన బాధ్యత భారతదేశం మీద ఉందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసి వాళ్ళని పంపించాల్సిన ఇక్కడి నుంచి తరం కొట్టాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాలి, భారతీయులు అందరూ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో చూచా తప్పకుండా ఇలాంటి దారుణాలు ఇంకొకసారి జరగకుండా వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన. మేమంతా మీ బిడ్డలమే, మీరు ఆ విధంగా అనుకోకూడదు. మేమంతా మీ బిడ్డలమే. అసలైన పవన్ కళ్యాణ్ మీకు బిడ్డ. ఇప్పుడు మీకు పెద్ద బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ ఏదైనా చేస్తాడు. మీకు పవన్ కళ్యాణ్ మీకు పెద్ద బిడ్డ. ఆయన చెప్పడం కూడా అదే విధంగా ఇప్పుడు పార్టీ అండదండలుగా ఉంటుంది. ఈరోజు మనం 50 లక్షల రూపాయలు ఇస్తున్నామని కాదు, అది కాక ఇన్సూరెన్స్ కూడా మనం ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ పార్టీ కూడా ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నారు. అసలు అజయ్ సార్ అని మన జిల్లా అంతా చూసుకుంటారు. పెద్ద ఆయన అన్ని పవన్ కళ్యాణ్ గారికి మొన్న చెప్పి రప్పిడానికి కానీ పవన్ కళ్యాణ్ గారికి నా దగ్గర మనోహర్ రావడం కానీ మనస వాచ కర్మన అన్ని పెట్టి వింటేనే కదా గుర్తుంటుంది. ప్రతి విషయం నేను గుర్తు పెట్టుకోలేదని చెప్పింది గుర్తు పెట్టుకున్నాను, ప్రతిదీ గుర్తు పెట్టుకున్నాను. అంటే షాప్కి రాలేదు, షాప్ వచ్చిన వాళ్ళు సగం వింటారు, సగం వింటారు. నిజాయితీగా పనిచేస్తారు. నిజాయితీ మీ బాధను ఆయనకు కూడా పంపిస్తాము. ఆయన కూడా మీ బాధ, మీరు చెప్పిన బాధను ఆశ్చర్యంగా ఉందండి. నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. మాటలు ఎట్లా గుర్తుపెట్టుకున్నాడు, వాడు నిద్రపోవట్లేదని ఎట్లా అర్థం చేసుకుని, నీకు అర్థమైందో విద్య తిరిగిన దానికి వాడు నిద్రపోతున్నాడో లేదు, అట్లాంటి దానికి ఎట్లా అర్థమైంది? ఆ క్వశ్చన్ నాకు నిన్న నుంచి మైండ్లో తిరుగుతూనే ఉంది. అంటే ఆ కొడుకు నిద్రపోవట్లేదు కాబట్టి ఆ కొడుకు నిద్రపోవట్లేదు. నేను థ్యాంక్స్ చెప్పి ఆయన తక్కువ చేయలేదు. ఆయన మీకు చెప్పుకోవాలి జరిగింది. ఆయన తక్కువ చేయను. నేను ఆయనకు సారీ చెప్తాను. నేను అన్న మాత్రం సారీ చెప్తాను. నేను అలా మాట్లాడుండకూడదు, బాధలో మాట్లాడాను. ఆయన కూడా అర్థం చేసుకొని చెప్పాడు, మా బాధలో మాట్లాడింది అని కూడా చెప్పాడు.
దుర్మార్గుడు నా బిడ్డని చేశాడు సార్. సరే సార్, నమస్తే సార్. సార్ కామాక్షి మధు సుగం భార్య. థ్యాంక్ యూ.